వైస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వెరికోజ్ వెయిన్స్ ఈ ప్రాబ్లం ఈ మధ్య బాగా కనబడుతుంది. కొంతమందికి అయితే అసలు అది ఏందో కూడా తెలియదు ఇప్పటికీ స్టిల్. బట్ తెలిసిన వాళ్ళకి కూడా బాగా నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు కదా, మనం ఏం బాదర్ వేస్తలే కదా, మన పని మనం చేసుకుంటున్నాం కదా. కానీ అది ఎంత పెద్దగా కూర్చుంటుంది, అది ఎంత పెద్ద ప్రాబ్లం, అది ఎంత చిన్న ఉన్నప్పుడు ఇట్లా టిక్ మనం ఒక్క రోజులో ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనే విషయం తెలుసుకుంటే మీరు అసలు నెగ్లెక్ట్ చేయరు. సో అఫ్కోర్స్ చాలామంది హౌస్ వైఫ్స్కి నేను నా కళ్ళతో చూసింది ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో పిన్నిలు అమ్మలు అందరూ ఉంటారు కదా, సో వీళ్ళందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది. చాలామంది కూడా 90% ఆఫ్ విమెన్ హ్యావ్ దిస్ ప్రాబ్లం రైట్ నౌ, బట్ వాళ్ళకే తెలియదు. సో దీని గురించి మనం మాట్లాడబోతున్నాము. ఈరోజు మన స్టూడియోకి ఎవెస్ హాస్పిటల్ నుంచి వెళ్ళి డాక్టర్ రాజా గారు వచ్చారు. ఆయన ఇప్పుడు వరకు ఎన్నో వెరికోజ్ వెయిన్స్ సర్జరీస్ చేసిండ్రు, చాలామందికి రిలీఫ్ని ఇచ్చిండ్రు. సో ఆయనతోనే మాట్లాడి అన్ని ముచ్చట్లు నేను ఇప్పుడు బయటికి చెప్తాను. సార్ నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సార్ యాక్చువల్గా వెరికోజ్ వెయిన్ గురించి అడగడానికన్నా ముందు కూడా ఇంతకుముందు ఒక కాంట్రవర్సీ జరిగింది, దాని గురించి అడుగుదాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏంది అని అంటే, మీరేమో వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. కరెక్ట్. సో రేడియాలజిస్ట్ ఇలాంటి సర్జరీస్ చేయొచ్చా చేయొద్దు అని కొందరు, చేయొచ్చు అని కొందరు, ఫైనల్ రిపోర్ట్ వాజ్ లైక్ చేయొచ్చు. ఎందుకు వచ్చింది అసలు ఈ మాటనే ఎందుకు వచ్చింది, కాంట్రవర్సీ ఎందుకు లేసింది అసలు? ఇది చాలా వింత క్వశ్చన్. నాకు నిజంగా ఈ కాంట్రవర్సీ అసలు దీనికి ప్లేసే లేదు నిజం చెప్పాలంటే. ఏమైందంటే బేసిక్గా ప్రాబబ్లీ కొంతమంది, అంటే మనం ఈ వ్యారికోస్ ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్లో అగ్రగామి. అంటే ఆల్మోస్ట్ మేము ఒకసారి మా ఇంటర్నల్ అనాలిసిస్ చేసుకుంటే 8లో 6 మంది, అంటే 3 out of 4 people వ్యారికోస్ ఉంటే ఫస్ట్ మాకే కాల్ చేస్తారు. మేము బయట సంస్థను పెట్టి ఒకసారి మార్కెటింగ్ సర్వే చేయించినాం. సో ఈ సిటీలో ఏంటంటే కొంచెం బాగా డామినేషన్ వల్ల కూడా కొంతవరకు కొన్ని శక్తుల వల్ల అట్లా డౌట్ క్రియేట్ చేసారు. ఓకే. కానీ మనం ఆ డౌట్ని అలా ఏదో ఇంకొక ఆలోచన అనుకుంటే క్లియర్గా విడమర్చి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రేడియాలజిస్ట్ అంటే ఏం చేస్తాడు? రేడియాలజిస్ట్ అంటే ఎక్స్రే కానీ, స్కానింగ్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, యాంజియోగ్రామ్ కానీ వాడుకుంటూ వాడు ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేస్తారు. అంటే ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు. రైట్. అందులో 6వ బ్రాంచ్ ఏంటంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ. వీడేం చేస్తారంటే ఈ 5 పద్ధతుల ద్వారా ఉన్న ప్రాబ్లమ్ని అదే పద్ధతి వాడుకుంటూ సాల్వ్ చేస్తారు. ఓకే. సో రేడియాలజీని ఇంటర్వ్యూన్ చేసుకుంటూ బాగు చేసే డాక్టర్ పేరు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఓకే. సో ఈ రేడియాలజీ ఎనీ గుడ్ ఎండి డిగ్రీ ఈ రోజుల్లో చేసే మీరు ఎండి 3 ఏళ్లలో ఇంటర్వెన్షన్ రేడియాలజీ 6 నుంచి 8 ఏళ్ళు కంపల్సరీ నేర్పిస్తారు. మా ఎన్ఎంసీ కరికులంలో కూడా ఉంది, మా బుక్స్లో కూడా ఉంది. ఇప్పుడు ఇండియన్ రేడియాలజీ ఇమేజింగ్ అసోసియేషన్ అని మా రేడియాలజీ వాళ్ళ సంస్థ కూడా క్లియరెన్స్ ఇచ్చింది మేము చేయొచ్చు అనేసి. దానిపైన ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ, అంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ సంస్థ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఓకే. ఇది అయిన తర్వాత నేను ఈ డిగ్రీని కంప్లీట్ చేసింది 2000లో. ఓకే. అప్పుడు ఈ 3 ఏళ్ల రేడియాలజీ డిగ్రీ తర్వాత ఇంటర్వెన్షన్ రేడియాలజీలో స్పెసిఫిక్గా ట్రైనింగ్ అనేది ఇండియాలో లేదు. అప్పుడు లేదు అసలు. అప్పుడు లేకపోతే నేను యూకే డిగ్రీ రాసి, యూఎస్ డిగ్రీలు రాసి, యూకే వెళ్ళి అక్కడ నుంచి యూఎస్లో పని చేసి, ఎందుకంటే మనం ఆ కోర్స్ జాయిన్ అయితే మనకు ఆ 2 ఏళ్ళ జీతం ఉండదు కాబట్టి మనం దానికి సంపాదించుకోవాలి. యూఎస్లో $5 సంపాదించుకుంటేనే మనం వాడికి ఖర్చు పెట్టుకుని ఆ కోర్స్ చేయగలుగుతాం. చేసి 2008లో ఎమరీ యూనివర్సిటీ హాస్పిటల్, అంటే అమెరికాస్ 8th బెస్ట్ యూనివర్సిటీలో నేను ఆ ఫెలోషిప్ చేశాను. ఏది ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఫెలోషిప్. వెరీ నైస్. సో నేను అది మొదలుకొని నేను యాక్చువల్గా ఇప్పుడు మామూలు ఎక్స్రే చదవలేను. మీరు నాకు వచ్చి ఎక్స్రే చూడు డాక్టర్ సాబ్ ఏముందంటే నాకు తెలియదు, ఎందుకంటే నేను అసలు ఎక్స్రే చూడదు. నేను ఓన్లీ ప్రొసీజర్లు చేసే డాక్టర్ని మాత్రమే. ఇదేంటంటే పూర్తిగా మిడిమిడి జ్ఞానం. ఇది అనేవాళ్ళకి ఏంటంటే పూర్తిగా తెలియదు, చూసుకోలేదు, అసలు ఈ సబ్జెక్ట్ ఎటుపోతుందో తెలియదు, కరిక్యులము గవర్నమెంటు స్ట్రక్చర్లో ఏమి రాసిందో కూడా తెలియదు. సో ఈ మిడిమిడి జ్ఞానం వల్ల కొంచెం ఏంటంటే ఊరికే దుమారం లేపితే, అంటే ప్రాబ్లం ఏంటంటే కొన్ని వేల కొద్ది ప్రొసీజర్ చేస్తాం కాబట్టి కొంచెం మొదట్లో కలకలం వచ్చింది. వాళ్ళందరూ ఫోన్ చేస్తే నా డిగ్రీలు అన్ని ఇస్తే వాళ్ళే బాబు ఇంతకన్నా చదువుకున్న డాక్టర్ మాకే దొరుకుతారు మీరు చెప్పినట్టుగా అని ఇప్పటికి ఆల్రెడీ వాళ్ళందరూ చేయించుకునే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ నేనే చేస్తుంటాను. అదంతా ఏంటంటే ఈ ప్రొసీజర్కి అసలు దీనికి సంబంధమే లేదు. ప్రొసీజర్ అనేది ఏంటంటే ఎవరు మోస్ట్ కేపబుల్లో వాళ్ళు చేయాలి. సో మా వెయిన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంది, అంటే వ్యారికోస్ వెయిన్స్ అసోసియేషన్ ఉంది. ఓకే. దాని ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? ఒక కార్డియాలజిస్ట్. మరి నేను రేడియాలజీకి అంటున్నాను, కార్డియా అంటే హార్ట్ చూస్తాడు. మరి ఎందుకంటే ఆయన వెయిన్స్ చేసిండు కాబట్టి. ఆయన పేరు షోయబ్ పడారియా, ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ వెయిన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకే. అమెరికాలో మనం చూసామంటే 36% వ్యారికోస్ వెయిన్స్ మాత్రమే వాస్కులర్ సర్జన్స్ చేస్తున్నారు.
మిగిలిన 70% ఇంటర్వెన్షన్ రేడియాలజీ, కార్డియాలజీ. ఆస్ట్రేలియాలో వాళ్ళందరూ బాగా వేడి దేశం, వాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకొని బీచ్లో పడుకుంటారు. అందుకని వాళ్ళ వెయిన్స్ కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఏమవుతాడు, ఫస్ట్ స్కిన్ డాక్టర్ పోతారు వాడు. ఆస్ట్రేలియాలో 70% వ్యారికోస్ స్కిన్ డాక్టర్స్ చేస్తున్నారు, డర్మటాలజిస్ట్. ఓ గాడ్, ఇది డేంజర్ కదా సార్? డేంజర్ కాదు, యు ఆర్ ఎక్విప్డ్ టు ట్రైన్. నువ్వు నేర్చుకున్నావా, వచ్చా రాదా, నువ్వు ఎక్కడ ట్రైన్ అయినావు, ఏం చదువుకున్నావు, ఇది ఇంపార్టెంట్. ఆ చదువు సరిపోయిన సర్టిఫికేషన్స్ అన్ని ఉన్నాయా అని తన, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదేంటంటే ఇది ఒక కంప్లీట్ క్రియేషన్ అనుకోండి, లైక్ దిస్ థింగ్ అంటారు. సో అది ప్యూర్లీ క్రియేటెడ్. బట్ ఓవరాల్గా ఏంటంటే లా సపోర్ట్ చేస్తూ ఉంది, అఫ్ కోర్స్ వేల కొద్ది పేషెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇవి రెండు ఉంటే నాకు వేరే వాళ్ళు భయం ఎందుకంటే. యాక్చువల్లీ భయం లేదు ఎందుకు అని అంటే ఆయన సక్సెస్ఫుల్గా, ముఖ్యంగా ఎవిస్ హాస్పిటల్ క్లెయిమ్ చేస్తున్నది 98% ఆఫ్ సక్సెస్ రేట్ వాళ్ళు చూపిస్తున్నారు ఆన్ రికార్డ్. సో ఇంత సక్సెస్ రేట్ ఉండడము అండ్ ఇంత తక్కువ టైంలో ఎక్కువ పేరు ప్లస్ ఎక్కువ సర్జరీస్ చేయడము అనేది మామూలు విషయం కాదు. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో మీరు అన్నట్టుగా సర్టిఫికెట్లు మీరు వెళ్ళి అక్కడ నేర్చుకోవడం, స్పెషలైజేషన్ అక్కడ చేయడం, ఇక్కడ లేకపోయినా ఇవన్నిటితో పాటు ఇట్స్ అగైన్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్లో భాగంగా చాలా కేసులు చూసి ఉంటారు. ఈ కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉండుంటాయి. వీటి గురించి లెట్స్ టాక్. సో వెరికోస్ వెయిన్స్, ఇందాక నేను అన్నట్టుగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే నేను చాలామందికి చూసిన, ఇప్పుడు మా ఇంట్లోనే చాలామంది ఆడవాళ్ళకు ఉండొచ్చు అది. సో ఇదేంటంటే జస్ట్ మేము అనుకుంటున్నది నిజమైన కాదా మీరు చెప్పండి. లైక్ దర్ ఇస్ అ వెయిన్ విచ్ ఈజ్ లైక్ బ్లూ కలర్ కంప్లీట్గా ఇట్లా పైన, ముఖ్యంగా ఈ ఏరియాలో చూస్తూ ఉంటాం, ఈ కాఫ్ ఏరియాలో కంప్లీట్గా కూడా ఇట్లా బ్లూ కలర్ వెయిన్స్ చూస్తూ ఉంటాం. ఇదేనా వెరికోస్ వెయిన్స్? కరెక్ట్. సో కాఫ్ కింద భాగంలో బ్లూగా, కాఫే కాదు థైలో కూడా రావచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే మనకి కాళ్ళకి ధమనులు అంటే ఆర్టరీస్ రక్తం తీసుకొని పోతాయి, కాళ్ళ నుంచి వెనక్కి సిరలు తీసుకొని వస్తాయి వెయిన్స్. ఓకే, ఈ తీసుకొచ్చే మెకానిజంలో ఎక్కడైనా ఆ ఫెయిల్యూర్ ఎందుకు, లోపల బ్లాకేజ్ వల్ల కావచ్చు, లేదంటే కొన్ని బాల్స్ పని చేయకపోవడం వల్ల కావచ్చు, మరే ఇతర కారణాలు. కొంతమంది మరీ వెయిట్ ఎక్కువ ఉంటే ఫంక్షనల్ బ్లాకేజ్, అంటే వాళ్ళ వెయిట్ ఎంత ఎక్కువ ఉందంటే కింద నుంచి పుష్ చేయలేకపోతుంది బ్లడ్. ఓకే. మరి కొంతమందికి ఫిజియలాజికల్ బ్లాకేజ్, అంటే వాళ్ళు 8-10 గంటలు ఒకే దగ్గర నిల్చొని అట్లా ఉన్నాడు సెక్యూరిటీ గార్డ్ పాపైన. ఆ నిల్చుకోవడం వల్ల అట్లాగా ఫిజియలాజికల్గా పైకి పుష్ చేసి అలసిపోయి ఆ మసిల్స్ కామ్ కూర్చున్నాయి. సో ఫిజియలాజికల్ బ్లాకేజ్ అవ్వచ్చు, ఫంక్షనల్ బ్లాకేజ్ అవ్వచ్చు, రియల్ అనటామికల్ బ్లాకేజ్ అవ్వచ్చు, ఏ కారణంగా బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేక మళ్ళీ కాళ్ళలోకి వెనక్కి సర్క్యులేట్ అయ్యి కాళ్ళు అలాగే స్టాటిక్గా ఉండిపోతే అది వ్యారికోస్ వెయిన్స్ అని సంబోధిస్తాం. సో వ్యారికోస్ వెయిన్స్ అంటే నథింగ్ బట్ నాన్ ఫంక్షనింగ్ ఆఫ్ ద వెయిన్స్ పని చేయకుండా కాళ్ళలో ఉండిపోవడం. ఓకే. బట్ ఈ వెయిన్స్ పని చేయకపోవడం కూడా అసలు ఎవరికి బాదరింగ్ అనిపించట్లేదు, ఎందుకంటే దానివల్ల నాకు ఏం జరగట్లే కదా అనే ఫీలింగ్లో ఉంటారు. ఏ స్టేజ్లో మనకి వి విల్ ఫైండ్ అవుట్ దట్ దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అని? సో యాక్చువల్గా దీనికి అదొక అపోహ కూడా. ఏంటంటే వాళ్ళు నాకేం లేదనుకుంటారు, కానీ ఉంటుంది. చాలామంది లెగ్స్లో హెవీనెస్ ఫీల్ అవుతారు, సాయంకాలం అయితే కాళ్ళు ఉబ్బినట్టు ఫీల్ అవుతారు. చాలామంది ఓల్డర్ లేడీస్ ఏం చెప్తారంటే సాయంకాలం ఎవరైనా కాలు పడితే మంచిగా ఉంటుంది, కాలు పట్టండి. అది యూజువల్గా వ్యారికోస్ వెయిన్స్ వల్ల. ఆల్ డే మీరు నిలబడతారు, పని చేస్తారు, ఆ వెయిన్స్లో బ్లడ్ కింద అలా పూల్ అవుతుంది. సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళ కాళ్ళు చాలా టైర్డ్గా అనిపిస్తాయి. ఇన్ఫాక్ట్ చాలామందికి 9:30, 10 పండుకున్న తర్వాత 1 or 2 hours లెగ్స్ క్రాంప్స్ లాగా వస్తాయి. అవును. నాక్టర్నల్ క్రాంప్స్ ఆర్ హైలీ కోరిలేటెడ్ విత్ వ్యారికోస్ వెయిన్స్ కూడా. ఇది ఒక వంతు. ఇంకొక వంతు ఏంటి, కాలు నల్లబడుతూ ఉంటుంది. ఆ నల్లబడితే ఒక చర్మ సమస్య అనుకుంటారు, స్కిన్ డాక్టర్స్ పోతారు, వాళ్ళు రకరకాల ఆయింట్మెంట్లు పెడతా ఉంటారు, 10 ఏళ్ళు 8 ఏళ్ళు 3 ఏళ్ళు. అది కూడా వ్యారికోస్ లక్షణమే. మోకాలు కింద భాగం మాత్రమే 2 కాళ్ళలో నల్లబడుతున్నాయి అంటే ఫస్ట్ వ్యారికోస్ వెయిన్స్ ఎక్స్క్లూడ్ చేయాలి. స్కిన్ ప్రాబ్లం కాదు. స్కిన్ విషయంలో చూసామంటే మన గోరు దగ్గర నుంచి మన జుట్టు దాకా ఒకటే ఆర్గన్. సో అది నల్లబడితే అంతా నల్లబడాలి. సో స్కిన్ ఇష్యూస్ కావు, యూజువల్గా వాస్కులర్ ఇష్యూస్ వల్లనే కాళ్ళు నల్లబడతాయి. కొంతమందికి ఫ్రీక్వెంట్గా చిన్న దెబ్బ తగిలితే ఇన్ఫెక్షన్స్ రావటము, వాపులు, ఇవన్నీ కూడా వ్యారికోస్. సో ఇక్కడ చిన్న అపోహ ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ అంటే ఈ బ్లూగా వెయిన్స్ బయటికి తేలితేనే వెయిన్స్, కాకపోతే కాదని కాదు. ఈ వెయిన్స్ ఇట్లా కనిపించకుండా కూడా మీకు అన్నీ ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ ఇండియాలో కనిపించదు, ఎందుకంటే మనం కొంచెం బ్రౌనిష్ కలర్లు ఉంటాము, మనం బట్టలు పొడుగు వేసుకుంటాము. సో లెగ్ మీద అంత ఫోకస్ పెట్టి చూడం కదా. సో అందుకే ఇప్పుడు మేము యాక్చువల్గా మేము మెడికల్గా వాడే పదము క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. మేము వ్యారికోస్ వెయిన్స్ అని వాడము. అంటే వెయిన్స్ ఎందుకో పని చేయట్లేదు అనే ఉద్దేశం మీద వాడతాం టర్మ్ అనమాట. సో అది ఇక్కడ కొంతవరకు ఆలోచన లోపం కూడా. అంటే చాలామంది వెయిన్స్ అని కనిపించట్లేగా డాక్టర్ సాబ్ అని అంటారు, బట్ దానికి పెద్ద లింక్ లేదన్నమాట. నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ఓకే, బట్ చాలా వరకు మనం ఏమనుకుంటామంటే కాలు వీక్తున్నాయి అంటే విటమిన్ డి తగ్గిపోయింది అనుకుంటారు,
అండ్ కాల్షియం తగ్గిపోయింది అనుకుంటారు, ఆర్థరైటిస్ అనుకుంటారు, మీరు అన్నట్టుగా నల్లబడుతుంది అని అంటే స్కిన్ ప్రాబ్లం అని, ఇట్లా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ అసలు దానికి కారణమైన మెయిన్ ప్రాబ్లం అసలు ఎవరు గుర్తించట్లేదు. ఇది యాక్చువల్ ఇష్యూ. నేను మా అసిస్టెంట్ డాక్టర్లు చెప్తాయి, విష్ణుమూర్తిరా ఏ రూపమైనా వస్తుంది ఒకరోజు, దశావతారంలో ఒక్కొక్క రూపంలో వస్తుంది. ఒక నల్ల కాళ్ళతో ఒక ఆయన వస్తాడు, ఒక ఆయన కాళ్ళు టైర్డ్ కనిపించి వస్తాడు, ఒక ఆయన ఇన్ఫెక్షన్స్ వస్తాడు, ఇవన్నీ కూడా విష్ణుమూర్తి అవతారాలే. సో నువ్వు బేసిక్గా నీకు ఆ థాట్ ఉండాలి, దట్ స్కాన్ అన్నీ చేసి చెక్ చేసే థాట్ ఉండాలి చెప్తుంటా. ఓకే. సో మేజర్గా ఏ ఏజ్ గ్రూప్స్లో చూడొచ్చు సార్ ఈ వెరికోస్ వెయిన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్? ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి, చిన్నపిల్లలు కూడా అంటే 15 ఇస్ ద యంగెస్ట్, 14-15 ఇయర్స్ యంగెస్ట్. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఓల్డెస్ట్ నేను 94 కూడా నేను ఆపరేట్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో ఏజ్ అంటూ ఏం ప్రిడిక్షన్ లేదు, బట్ ఓవరాల్గా మోటమోటా చూసామంటే 60% పేషెంట్స్ మాత్రం 30 నుంచి 60 ఏళ్ల గ్రూప్లో లేడీస్లో చూస్తాం ఎక్కువ. ఈ సెక్షన్లో ఆడవాళ్ళలో అంటే 60% వాళ్ళు 30 to 60 years ఏజ్ గ్రూప్ బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ మెయిన్గా ఇక్కడ పలు కారణాలు, ఒకటేమో ప్రెగ్నెన్సీస్, 1-2 ప్రెగ్నెన్సీస్ వల్ల కూడా వెరికోస్ పెరుగుతాయి బాగా. సో యూజువల్గా ఈ గ్రూప్కి 1-2 ప్రెగ్నెన్సీ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తాము. ప్రెగ్నెన్సీస్కి బాగా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఓకే. అండ్ విమెన్లో ఇంకొక విషయం ఏంటంటే సంహౌ విమెన్లో వెరికోస్ వెయిన్స్ ఉంటే నొప్పులు జల్దీ స్టార్ట్ అవుతాయి, తొందరగా స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు తొందరగా అటెన్షన్ తీసుకుంటారు. జనరల్గా మన సొసైటీలో మోర్ రెస్పాన్సిబుల్, మోర్ కేరింగ్, అంటే ఏదైనా విషయాన్ని తొందరగా పసిగట్టి చేయగలిగే వాళ్ళు విమెనే ఉంటారు. సో యూజువల్గా మా మెన్ ఏంటంటే అంత హీరోయిజం చూపిస్తుంటాం కదా. సో వాళ్ళు పాపం మేము యూఎస్లో అనేవాళ్ళం, షీఈ్ ద మాస్టర్ ఆఫ్ ద హోమ్, షీఈ్ ద వన్ హూ రన్స్ ద హోమ్ అని. సో బేసిక్గా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తున్న ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఆపరేషనేనా అంటే, ఎందుకంటే మేబీ ఇది మైనరే కావచ్చు, మైనర్ ఆపరేషనే కావచ్చు, కానీ ఇదే ఉంటుందా సార్? అంటే జనరల్గా మన ఇండియన్ మెంటాలిటీస్ ఎట్లుంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ రాగానే ఆపరేషన్ అంటే అమ్మాయిన పోంగానే ఆపరేషన్ అంటున్నాడు, ఈ ఫీలింగ్ వస్తుంది. సో అట్లా ఆపరేషన్ కాకుండా ఏదైనా అదర్ ఎనీ స్టెప్స్ బిఫోర్ దాట్? సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చరిత్ర చూసామంటే దగ్గర లాస్ట్ 3 yearsలో 55,000 మంది పేషెంట్ చూసాం మన సంస్థలో. అందులో మేము చేసిన ఆపరేషన్ సంఖ్య 6,400. సో 10% నుంచి 15% మందికి అయితే యాక్చువల్గా అందరికి చేయం, వద్దని చెప్తాం. యాక్చువల్గా ఎక్కువ అధిక శాతంలో వద్దని చెప్తాం. సో మీరు చెప్పినట్టుగా ఏం చేస్తే ఎర్లీ వెరికోస్ వెయిన్స్ తగ్గుతాయి అండ్ ఏవి చేయకూడదు. ఓకే. సో ఏం చేయాలంటే నెంబర్ 1, ఎర్లీ వెరికోస్ వెయిన్స్ ఉంటే డెఫినెట్ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్. ఓకే. మీరు వెయిట్ అనేది ఆ పాయింట్ నుంచి ఎక్కువ పెరగకూడదు, ఇఫ్ ఎనీథింగ్ వెయిట్ తగ్గడానికి ప్రయత్నించుకోవాలి. నెంబర్ 2 అంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్లో ఉన్న ఎక్సర్సైజ్, ప్రపంచంలో పుట్టిన ఎక్సర్సైజ్ అన్నింటిలోకి మోస్ట్ బెనిఫిషియల్ అంటే ఏ ఎక్సర్సైజ్ చేస్తే మనిషి ఒక రోజున ఎక్కువ బతుకుతాడు అని ప్రూఫ్ ఉన్నది వాకింగ్, బ్రిస్క్ వాకింగ్. అది మోస్ట్ బెనిఫిషియల్. ఓకే. రన్నింగ్ కాదు, ఏది కాదు, జిమ్ కాదు, జస్ట్ వాకింగ్. జస్ట్ ప్లెయిన్ వాకింగ్ అండ్ వెయిట్ లాస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టే ఆఫ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్, అంటే సిగరెట్స్ ఆల్కహాల్ ఆపేయాలి. అండ్ హైడ్రేషన్. ఓకే. 4 to 6 ఆల్మోస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బాగా డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఫుడ్ల వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దానివల్ల వెయిట్ గెయిన్ కూడా బాగా అవుతున్నారు, దానివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, దానివల్ల యంగ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మనం కొన్నిసార్లు జిమ్కి వెళ్ళి ఒక యాక్టర్ గారు అయిన అర్ధ గంటకి పడిపోయారంటే అది నిజం, అంటే దాంట్లో ఏదో సంథింగ్ మేజర్లీ రాంగ్. ఆ జిమ్ ఆయన ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. సో ఆ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ యొక్క పెరుగుదల అనేది చాలా డిస్కస్ చేస్తున్నాం సార్. ఇలాంటి క్వశ్చన్ రేస్ అయినప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఒక 2-3 డాక్టర్స్ని అడగడం జరిగింది ఈ ప్రశ్న. ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదో తెలియదు కానీ మీరే రేస్ చేశారు కాబట్టి అడగాలనిపిస్తుంది నాకు. సో ప్రస్తుతానికి ఇట్లాంటి ముఖ్యంగా ఇట్లా యంగ్ ఉన్న వాళ్ళు, రెగ్యులర్గా జిమ్ చేసే వాళ్ళు వెళ్ళి జిమ్లో పడిపోతున్నారు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి, లేకపోతే చాలా చిన్న పిల్లలకి చూస్తున్నాం మనం, వీళ్ళకి ఏమొచ్చింది అని అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఒకటి నడుస్తూ ఉంది. దీని గురించి మీ ఉద్దేశం ఏంటి? సో ఇది ఎట్లాంటి విషయం అంటే, ఒక డాక్టరు 100 మందికి బాగు చేస్తాడు, ఒకడు చనిపోతాడు, వెళ్ళి వాడి ఇల్లు పగలగొట్టి వాడి ఇల్లు కొడతాం. అట్లాంటి సిచ్యువేషన్ ఇది కూడా. సో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల క్లాట్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి అంటే ఎస్, అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. వచ్చినాయి, ఫామ్ అయినాయి, నిజంగా కూడా చాలామందికి లెగ్స్లో క్లాట్స్ అయ్యి హార్ట్ కూడా వచ్చినాయి, దగ్గర కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి కాదని. కానీ నేను ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్గా ఈ చైర్ మీద కూర్చుని నేను చెప్పాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎన్నో జీవితాలు కూడా ఇంప్రూవ్ అయినాయి, ఎన్నో జీవితాలు బతికారు. సో వాళ్ళ సంఖ్య వీళ్ళ సంఖ్య చూస్తే 99:1. 1 కూడా అవ్వకూడదు, ఐడియల్లీ 100% కావాలి ఆ దేవుడి దయ వల్ల. బట్ కోవిడ్ హ్యాస్ సేవ్డ్ ఫార్ మోర్ లైఫ్స్
కోవిడ్ వ్యాక్సిన్ Okay. దాన్ కాజ్డ్ లైఫ్. సో అది ఒక ఎట్లా అంటే నెగిటివ్ న్యూస్కి మన భారతదేశంలో ఏమవుతుంది, నెగిటివ్ న్యూస్ చెప్పంగానే అది వైరల్ అయిపోతుంది. అవును. పాజిటివ్ న్యూస్ చెప్తే సర్లేరా పాజిటివే కదా దీన్నేం అంత కథ ఉన్నది అంటారు. బట్ మనము ఒక రెస్పాన్సిబుల్ చైర్ మీద కూర్చుని మాత్రం మనం డెఫినెట్గా ఆ పాయింట్ చెప్పాలి. సో ఎస్, కోవిడ్ వల్ల డెఫినెట్గా హార్ట్ అటాక్స్ వచ్చినాయి, అది నిజమే. కోవిడ్ వ్యాక్సిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్ నథింగ్ బట్ ఆ కోవిడ్ వైరస్ని తీసుకొని కొన్ని జీన్స్ తీసేసి దాన్ని ఇన్యాక్టివేట్ చేసి అదే ఇచ్చిర్రు కదా. అవును. సో కోవిడ్ ఎట్లా ముళ్ళుతోనే తీయడం అంటే ఇదే అన్నమాట. అదే వ్యాక్సిన్ అండ్ లైవ్ వ్యాక్సిన్స్ అన్నీ అంతే. Yes. సో మీకు అక్కడ ఎట్లా క్లాట్స్ వచ్చినాయో కోవిడ్ వల్ల ఇట్లా కూడా వచ్చి ఉండొచ్చు మరి. బట్ ఓవరాల్గా డెఫినెట్గా లైఫ్లో ఎక్కువ బతికిననే చెప్పుకోవాలి. ఓకే, ఇది జస్ట్ మీ ఉద్దేశం కోసం అడిగిన నేను అంతే. కమింగ్ బ్యాక్ టు ది యాక్చువల్ క్వశ్చన్. సో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ దగ్గర ఉన్నాం మనము. సో నిజంగానే ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఈ రోజులలో. ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం, మనం తింటున్న తిండి వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. దానివల్ల నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. దాంట్లో ఒకటి వెరికోస్ వెయిన్స్. సో ఏంటి అసలు ఈ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఏంటివి, ఏం తినాలి అసలు, ఏం తినవద్దు? నేను కొంచెం అది ఎక్స్టెండ్ చేస్తాను. ఇట్స్ కాల్డ్ ఇన్ఫ్లమేటరీ లైఫ్ స్టైల్. ఇన్ఫ్లమేటరీ లైఫ్ స్టైల్లో ఫుడ్ ఒక మెయిన్ భాగం. ఆఫ్ కోర్స్ 9-10% ఇన్ఫ్లమేషన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఫ్రైడ్ ఫుడ్స్. ఓకే, ఫ్రైడ్ ఫుడ్స్లో మ్యాక్సిమం ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సెకండ్, ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటంటే బర్గర్, పిజ్జాయే కాదు, మ్యాగీ కూడా కావచ్చు. ఓకే. సో నాకు జనరల్ కాన్సెప్ట్ పేషెంట్ చెప్పేదంటే మీరు అది వండడానికి 3 నుంచి 4 నిమిషాల లోపల అయిపోయే ఫుడ్ ఏది కూడా మంచిది కాదు. మంచిగా కోసుకొని అర్ధగంట వండితేనే అది ఫుడ్, అది హోలిస్టిక్ ఫుడ్. కానీ సార్ నాకు డౌట్ ఏంటంటే, ఇంతకు ముందేమో ఎచ్చిపచ్చివి తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అవే తినేటోళ్ళు. మన పెద్దలు కూడా మీరు చూస్తే అప్పటి కూరలు మొత్తం దాని షేప్ అవుట్ అయ్యేలా ఉండేవాళ్ళు కాదు. కట్ చేసిన ముక్కలు మినిమం కొంచెం దాని షేప్లో కనిపించే ఉడికినా కూడా. బట్ ఇప్పుడు అట్లా కాకుండా కంప్లీట్గా కుక్ చేసుకోవాలి అని కంప్లీట్గా కుక్ చేసేస్తున్నారు. సో బేసిక్గా అలాంటి, సో ఫుడ్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్, ఫుడ్ హ్యాస్ టు, దానిలో ఆయిల్ చాలా తక్కువ ఉండాలి, ఫ్రై చేయకూడదు, అండ్ ప్రిపరేషన్ టైం అనేది అవసరం. అది అయిన ఫుడ్సే మంచి ఫుడ్స్. అండ్ ఓవరాల్గా ఏంటంటే యూనో ఆబ్వియస్లీ మైదా, గ్లూటిన్ ఇవన్నీ కూడా చాలా బ్యాడ్. సో ఈ ఫుడ్లో చాలా ఆల్మోస్ట్ 50-60% ఇన్ఫ్లమేషన్ ఫుడ్ వల్ల వస్తుంది. ఇంకొక మేజర్ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్ మనం ఈ సడన్ డెత్స్ గురించి మాట్లాడినప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే రెస్ట్, స్లీప్ క్వాలిటీ. స్లీప్ క్వాలిటీ 8 hours కన్నా తగ్గినప్పుడు కూడా మీకు బాగా ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరిగిపోతుంది. ఓకే, క్రానిక్ స్ట్రెస్ ఈజ్ అ హ్యూజ్ ఇన్ఫ్లమేషన్. క్రానిక్గా మీరు ఏ విషయం మీద స్ట్రెస్ పడినా కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో దానికి మీరు యోగా చేస్తారా, బయట వాకింగ్ పోతారా, లేకపోతే టీవీ చూసుకొని ఎంజాయ్ చేస్తారా నాకు తెలియదు, కానీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనము కలబోస్తే ఈ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు కొత్తగా మనం డిస్కస్ చేస్తున్న లాస్ట్ 2 yearsగా కాలుష్యం. ఢిల్లీలో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆల్మోస్ట్ అండర్ 40 కనీసం 60 అటాక్స్, 60 హార్ట్ అటాక్స్ రిపోర్ట్ చేశారు ఆ 1 monthలో. సో ఇవన్నీ ఏంటంటే ప్యూర్లీ ఐఎమ్ షూర్ AQI లెవెల్స్ 300 దాటితే డెఫినెట్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం వస్తుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది కాబట్టి. సో అది మనం పెద్దగా మార్చలేము, కానీ దానికి దూరంగా ఉండడమో లేకపోతే ఫిల్టర్ కొనుక్కోవడమో, పొల్యూషన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే వారికోస్ వెయిన్స్, వాస్కులర్ హెల్త్ని బాగా దెబ్బతీస్తాయి. అలాంగ్ విత్ సిగరెట్స్. ఆఫ్ కోర్స్ సిగరెట్స్ ఆల్సో వెరీ 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 స్ట్రాంగ్ ప్రో ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్. సో బేసిక్గా ఇప్పుడు వెరికోస్ వెయిన్స్తోని మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ గురించి విల్ డిస్కస్. ఎనీ పేషెంట్ కమ్స్ విత్ సమ్ పెయిన్, మీరు అన్నట్టుగా కాలు నల్లగాని ఏదో వస్తారు. వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ప్రొసీజర్? అంటే నేను విన్నది ఏంది అని అంటే ఒక రోజులో అయిపోతుంది ట్రీట్మెంట్ అని చెప్పేసి. సో హౌ డు యూ డూ దిస్? దానికి ఏం టెస్ట్లు వేస్తారు, ఏం స్కాన్లు వేస్తారు, ఎట్లుంటుంది ఆ ప్రొసీజర్ ఏంటి? రైట్. సో మా దగ్గర ఏం చేస్తామంటే వచ్చిన ప్రతి పేషెంట్కి అంటే నాకు ఈ వెయిన్స్ ఒక్కటే చూస్తాను, కొంచెం బయస్ అయిపోతానేమో, ఎక్కువ పేషెంట్స్ చూసినప్పుడు మిస్ అయిపోతానేమో అని ఆల్ హిస్టరీ, క్లినికల్ వాస్కులర్ హిస్టరీ అంతా ఇంకో డాక్టర్ తీసుకుంటాడు. ఓకే. నా దగ్గర నేను ఫస్ట్ మాట్లాడను, ఫస్ట్ వీళ్ళందరూ 20 పాయింట్ రాసుకుంటారు. అది అయిన తర్వాత అందరి పేషెంట్స్కి నిల్చునే పొజిషన్లో మేము స్కాన్ చేస్తాం. ఇక్కడ పాయింట్ నిల్చునే పొజిషన్లో. సో మనం ఇందాక అనుకున్నట్టుగా వారికోస్ వెయిన్స్ ఎక్కువ నిలబడిన వాళ్ళకి వస్తుంది కాబట్టి మనం నిల్చునే పొజిషన్లో అనేది రెప్లికేట్ అవుతుంది. సో ఈ విషయంలోనే మనం బయట స్కాన్స్కి, మన స్కాన్స్కి చాలా డిఫరెన్షియేషన్స్ వస్తాయి. అండ్ నేను విన్నా కూడా ఎవిస్ హాస్పిటల్లో చాలా మంది ట్రీట్మెంట్ చేయించుకోకపోయినా స్కాన్ చేయించుకోవడానికి వచ్చి వెళ్తూ ఉంటారు. డెఫినెట్గా చాలా మంది వస్తారు. అందులో ఏమైందంటే ఇప్పుడు ఆ సిస్టమ్లో ఎట్లయితుంది, చాలామంది ఏంటంటే బయట స్కాన్ చేసుకొని డౌట్ ఉండి, ఇప్పుడు ఎందుకంటే ఈ వాస్కులర్ సంస్థ అనేది మనమే ఎక్కువ, బిగ్గెస్ట్ ఇండియాలో. సో డౌట్ ఉండి వచ్చిన వాళ్ళందరికీ ఎందుకు అనేసి మనము ఫస్ట్ ఫ్రీగా స్కాన్ చేయడం స్టార్ట్ చేసినాం. సో మన స్కాన్ ఫ్రీ, మన కన్సల్టేషన్తో పాటు స్కానింగ్ అయిపోతుంది. సో అదొక మెయిన్ అట్రాక్షన్ చాలా మంది, అంటే ప్రాబ్లం ముందర తెలుసుకోనికి ఏముంది లేదు. అది చేస్తే ఏంటంటే మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాం. అది ఐడెంటిఫై కాకుండా మనం ఎంత డిస్కస్ చేసుకున్నా వేస్ట్. ఆ పేషెంట్కి ఎంత పెయిన్ ఉంది, దాని డయామీటర్ ఏంటి అందరికీ చెప్పమండి. ఆపరేషన్ హార్డ్లీ 10-15% చెప్తాం.
సో వాళ్ళకి ఎట్లుంది ప్రాబ్లమ్, ఎంత సివియర్టీ ఉంది, ఇది ఆటోమేటిక్గా ఇట్లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తగ్గుతుందా లేదంటే చేసుకుందామా అనేది డిస్కషన్ తీసుకొస్తాం అందులో. ఓకే. సో ఏ స్టేజ్ ఆఫ్ ది వెరికోస్ వెయిన్స్లో మీరు ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్తారు మరి? రైట్. సో కొంచెం అడ్వాన్స్ వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళు బాగా నల్లగైపోయి, లేదంటే కాళ్ళలో పుండ్లు పడటము, అల్సర్స్ ఫామ్ అవటం, లేదా కాళ్ళు బాగా నల్లబడి నొప్పులు వేయటం, అది 4, 5, 6 స్టేజ్ ఉంటే డెఫినెట్గా ఆపరేషన్ చేయమని చెప్తాం. ఓకే. ఒక లార్జ్ చంక్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఎట్లుంటారంటే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి, కాళ్ళు బాగా నొప్పులు వేస్తుంటాయి, కానీ కలర్ పూర్తిగా మారలేదు, ఆ వెయిన్స్ దొడ్డు కనిపిస్తూ ఉంటాయి. సో అది స్టేజ్ 3 వెరికోస్ వెయిన్స్ అంటాం, 3వ స్టేజ్. కాళ్ళు సాయంకాలం వాపులు, పెయిన్స్ అట్లా వస్తుంటాయి. వాళ్ళని అంటే కొంచెం విచక్షణ వాడుకుంటూ చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రిటైర్డ్ స్కూల్ టీచరు, 75 years, మీరు ఇంట్లో సాక్స్ వేసుకొని, పొడుగాటి సాక్స్లు వేసుకొని రోజంతా మీరు రెస్ట్ తీసుకుంటారు, అట్లాంటి వాళ్ళకి అక్కర్లేదని చెప్తాం. ఓకే. మీరు 3rd స్టేజ్లో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మీరు 35 years, మీరు బండి వేసుకొని రోజులో 20-70 కిలోమీటర్లు తిరగాలి, కాళ్ళు నొస్తూ ఉంటాయి, ఈ సాక్స్లు ఎండాకాలం వేసుకోలేరు మీరు, అట్లాంటి వాళ్ళు చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్తాం. వాళ్ళకి 4, 5, 6లో చెప్తా, ఆల్మోస్ట్ ఫోర్స్ చేస్తాం, అంటే మీరు చేయకపోతే తగ్గదండి అని చెప్తాం. రైట్. సో డెఫినెట్గా కొంతవరకు ఆ విచక్షణ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా గ్రూప్ ఏంటంటే 1 and 2 స్టేజెస్లో, అంటే చిన్న చిన్న వెయిన్స్ కనిపించినప్పుడు ఇప్పుడు కొంచెము మన కల్చర్ మారుతుంది, అందరు షార్ట్స్ వేసుకుంటున్నారు, అట్లాంటి వేసుకుంటున్నారు, కాబట్టి చాలా మంది కాస్మెటిక్ రీజన్ కూడా వెయిన్స్ కోసం వస్తారు. ఓకే. నేను క్లియర్గా చెప్తాం, ఇది కాస్మెటిక్ అని అండి, మీకు దీనివల్ల ఏమి పెరగడం తగ్గడం నొప్పి తగ్గడం అట్లేమి ఉండదు, ఇది కనిపిస్తున్నాయి కనిపించవు, ఫోటో ఇది ముందు ఫోటో తర్వాత ఇది అని చేస్తాం, అది కాస్మెటిక్ వెయిన్ ట్రీట్మెంట్. సో ఇట్లా 2-3 సెక్టర్స్ ఉంటాయి. బట్ అందులో ఏంటంటే ఆ విచక్షణ ఎప్పుడు వస్తుందంటే మనకి కొన్ని వేల కొద్ది కేసెస్ చేసినప్పుడు, వీళ్ళకి అవసరమా లేదని తెలిసినప్పుడు, ఓన్లీ వెయిన్స్ చేసినప్పుడు, మనం ఒక ఫర్ పెద్ద జనరల్ హాస్పిటల్లో పనిచేసిన అనుకోండి, అన్ని స్పెషాలిటీ ఉన్న దగ్గర అక్కడేముంటుంది, ప్రెషర్ వేరేగా ఉంటుంది. అవును. నువ్వు ఇన్ని కేసులు చేయాలి, ఇన్ని కేసులు చేయకుంటే నీకు ఇది ఉంటుంది, అట్లేముండదు. నాకు నాదే వేయను, నేనే వేయను, నేను చూస్తా, అవసరం ఉంటే చేస్తా, లేకపోతే వద్దు. కొన్నిసార్లు వాళ్ళే అడుగుతారు, నేను వేరే ఊరికి వెళ్ళి వచ్చినాం సార్, మాకు ట్యాక్సీ 14,000 అయింది, మీరు చేయండి. నేను వాళ్ళు అదే గొడవ, అరే బాబు వద్దురాడు, ఆయన చెప్తున్నా కదా నీకు 22 ఏళ్ళకి ఇది ఎందుకు ఇంత చిన్న వెయిన్కి వద్దని చెప్పి. బట్ బ్లెస్డ్ నిజంగా అది వినాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మార్కెట్ నుంచికి. ఏ హాస్పిటల్ ఇస్ నాట్ ఫోర్సింగ్ యూ టు డూ దీస్ మెనీ సర్జరీస్ పర్ మంత్ అని చెప్పేసి ఏం పెట్టలేదు అని అంటే అస్సలు లేదండి. నేను అసలు ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఉండే ఫినాన్స్ టీము, అకౌంట్స్ టీము వీళ్ళందరూ వచ్చి, సార్ ఏదంటే నువ్వు నాకు చెప్పకు, నేను ఇస్తే ఉన్నవాళ్ళే, నేను ఇట్లే రన్ చేస్తాను, ఇది చూసి వచ్చారు నాకు. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఇప్పుడు నేను ఇంత సిస్టమ్ బిల్డ్ చేశానంటే అది ప్యూర్లీ నా దీన్ని బట్టే. సో అది చాలా స్ట్రాంగ్ అండి, మా సిస్టమ్ చాలా స్ట్రాంగ్. వెరీ నైస్ టు నో దట్. సో బేసిక్గా చాలా మంది భయపడేది ఇదే కదా, పోగానే వీళ్ళు సర్జరీ అంటారు. నో, ఏవిస్ హాస్పిటల్లో అది జరగదు. ఎవరికి అవసరమో, ఒకవేళ అది 3rd స్టేజ్లో ఉన్నా కూడా అవసరం ఉంటేనే మీరు చేయించుకుంటే బెటరు అంటేనే చెప్పడం జరుగుతుంది సర్జరీ తప్పితే, లేదంటే దానికి అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. నౌ కమింగ్ టు ది సర్జరీ పార్ట్, లెట్స్ సీ. సో సర్జరీ అనగానే నేను ఇందాక అన్నట్టుగా 1 డేలో అయిపోతాయి ప్రొసీజర్, లేకపోతే మినిట్స్లోనా, ఏంటి అసలు ఎట్లా ఉంటుంది? సో ఇక్కడ నేను వాడే పదము ఆపరేషన్ ఆర్ ప్రొసీజర్ అంటానండి, సర్జరీ అన్న, ఎందుకంటే ఇక్కడ కొయ్యం కదా. రైట్. సో అంటే అన్ని బేసిక్ ఇవన్నీ లూజ్ వర్డ్స్ అండి, పేషెంట్స్ పాపం సర్జరీ అనుకుంటారు, తప్పులేదు అట్లా అనుకున్నా కూడా. ఫ్యాక్ట్ ఏంటంటే ప్రొసీజర్. ఇక్కడ ఏం చేస్తాము ప్రతి పేషెంట్కి, సో నేను ఇలా కట్ చేసి లోపల అవన్నీ తీసి పెట్టి కుట్లేసేదానికి నాకు లైసెన్స్ లేదు. రైట్. ఐ మీన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఇప్పుడు దాకా ఈ చేసిన వాటెవర్ ఇన్ని వేల పేషెంట్స్ అందరికీ కూడా స్కానింగ్ చేసుకుంటూ ఒక చిన్న సూది పెట్టి, ఆ స్కాన్లో ఆ వెయిన్లో ఒక సూది పెట్టి దాని నుంచి వైర్ ఎక్కిస్తాం. ఓకే. ఎక్కించి ఆ వైర్ చివరి లేజర్ పెట్టి మొత్తం అంతా లోపలే చేసేస్తాం. ఓకే. సో వెయిన్ లోపల, సో ఎండో వీనస్ లేజర్ అబ్లేషన్, దీని పేరు EVLA, అంటే వెయిన్ లోపల చేసే అబ్లేషన్. ఎక్కడ స్కిన్ కట్ చేయకుండా. స్కిన్ కట్ చేయడం అంతా ఉండదు కాబట్టి మీకు పెద్దగా మత్తు ఇవ్వడం కానీ, ఎందుకంటే పెయిన్ఫుల్ పార్ట్ ఇస్ స్కిన్, అది మీకు అక్కడ ఏం మత్తు ఇవ్వడం ఇవన్నీ ఉండవు కాబట్టి మీకు చాలా ఈజీగా అయిపోతుంది, లోపల అయిపోతుంది. ఈ మత్తు ఇవ్వటం ఇవేం ఉండవు, ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు సేమ్ డే వెళ్ళిపోవచ్చు. సో ఎవ్రీథింగ్ వన్ ప్లేస్ ఉంటుంది అదర్. సో నౌ ద లేటెస్ట్ కాన్సెప్ట్ వరల్డ్ వైడ్ ఏంటంటే పేషెంట్ని అవసరం లేకుండా 1 గంట కూడా హాస్పిటల్ ఉంచకూడదు. ఇండియాలో రివర్స్ అవుతుంది, ఎందుకంటే వాడికి వేరే ఫోర్సెస్ ప్లే అవుతాయి. ఫారిన్ కంట్రీస్లో ఏంటి, గవర్నమెంట్ పేస్ ఫర్ ఇట్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పే ఫర్ ఇట్. వాళ్ళ లాజిక్ ఏంటి, వీడు అవసరం లేకుండా 2 రోజులు ఉన్నాడు హాస్పిటల్లో, ఆ పక్కోడు దగ్గు వస్తుంది, మళ్ళీ 3 రోజులు ఉంటాడు, మళ్ళీ దానికి మనం ట్రీట్మెంట్ చేయాలి, దానికి మనం పైసలు ఇవ్వాలి. సో దే వాంట్ యూ టు గో హోమ్. సో అంబులేటరీ సర్జరీ అనేది బిగ్ థింగ్ US, UK అన్నిట్లో నేను చదువుకొని వచ్చిన దగ్గర. సో ఇక్కడ ఏంటి, ఇంకా అది అంత పికప్ కాదు, బట్ ఇప్పుడు బాగా పికప్ అయిందిలేండి, టు బి ఫేర్. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా అంబులేటరీ సర్జరీ అంబిట్లోకి వస్తుంది అనమాట, అంబులేటరీ ప్రొసీజర్స్ అంటాం. సో ఏంటంటే చేసుకోవడం వెళ్ళిపోవడం. అండ్ లైక్ మంచి గుడ్ డే నాడు మీరు వచ్చిన 3 hours మీకు పంపించగలుగుతాం.
ఓకే. సో ఇది చేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా ఆ నొప్పి ఏదైతే ఉండేనో, నొప్పితో వచ్చిన వాళ్ళకి నొప్పి, నలుపుతో వచ్చిన వాళ్ళకి నలుపు, ఇదంతా కూడా తగ్గడం జరుగుతుందా? రైట్. నొప్పి ఈ వెయిన్స్ ఉబ్బటం బాగా తగ్గుతాయి. నలుపు వచ్చింది అంటే మీరు కనీసం 7 నుంచి 8 ఏళ్ళు అబవ్ ఉంటేనే నల్లబడ్డం. నలుపు ఇస్ నథింగ్ బట్ లోపల చిన్న చిన్న బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఆ హీమోసైడ్రిన్ డిపాజిషన్ అది. ఓకే. సో అదేంటంటే అది అయిందంటే ఎన్నో ఏళ్ళకు ఉన్నట్టు. సో నలుపు వస్తే మాత్రం తగ్గడానికి 6 నెలల సంవత్సరం పడుతుంది. తగ్గుతుంది బట్ కొంత టైం పడుతుంది డెఫినెట్గా. బట్ చేసుకుంటేనే తగ్గుతుంది ఎప్పటికన్నా. రైట్ రైట్. కానీ ఉబ్బు అండ్ ఆ బ్లూ వెయిన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవైతే తగ్గిపోతాయి ఇమీడియట్. చాలా తగ్గిపోతుంది. మీకు ఆల్మోస్ట్ 2 months మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే. సో ఒక్కసారి వచ్చి ఒక 3 hours ఈ ప్రొసీజర్ చేయించుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ రీవిజిట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా సార్? యా. సో ఈ రీవిజిట్స్ ఎన్నిసార్లు వస్తాం అనేది మీరు వచ్చిన స్టేజ్ బట్టి మారుతుంది. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మనం డిస్కస్ చేసినంత ఐడియల్ పేషెంట్ గురించి. ఇండియాలో ఏంటంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా ఉంటాం పేషెంట్స్. కొంతమంది ఏమో కాళ్ళు 10 సెంటీమీటర్ పుండు అయితే కూడా ఏం లేదు అప్పుడప్పుడు నొప్పి అంటాడు. కొంతమంది చిన్న పెయిన్ కనిపిస్తే ఇదేం డాక్టర్ సాబ్ అని వచ్చిన కూడా ఉంటారు. సో దీనికి రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళ పుండు పడిన తర్వాత వచ్చారనుకోండి, ఇది చేసినాక మాత్రం మీరు ప్రతి వారం ఈ పుండు తగ్గేదాకా రావాలి. ఓకే. రైట్. సో మీ ఫాలోఅప్ స్కెడ్యూల్ దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను నేను. ఓకే. చేస్తాము. మీరు చిన్న వెయిన్స్ క్లాక్స్ అంటే మీకు కాస్మెటిక్ వెయిన్ కోసం చేసాము, మీరు మళ్ళీ 1 year తర్వాత రండి, మళ్ళీ రాకండి అసలు. ఓకే. రైట్. సో అదంతా ఆ వ్యత్యాసం అనేది మన స్టేజ్ బట్టి. ఇండియాలో దురదృష్టవశాత్తు ఎవరు ఎర్లీ స్టేజ్లో రారు, టు బి ఫేర్. అందరూ లేట్ స్టేజ్లో వస్తారు. సో విజిట్స్ ఎక్కువనే ఉంటాయి. బట్ ఐడియల్ పేషెంట్లు ఏంటంటే 10 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, 3 సార్లు జస్ట్ చూసేస్తే నా పని అయిపోతుంది విషయం. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా అన్నారు పుండ్లు అనేది. సో జనరల్గా మనకు పుండ్లు వచ్చినాయి అని అంటే ఏమనుకుంటాం, షుగర్ ఉందేమో, అందుకోసమే పుండ్లు వచ్చినాయి కావచ్చు, అందుకే తగ్గుతలేదు కావచ్చు అని అనుకుంటారు. ఒకవేళ వెరికోజ్ వెయిన్స్ వల్ల పుండ్లు వచ్చి ఆ వ్యక్తికి షుగర్ కూడా ఉందనుకోండి, డయాబెటీస్ కూడా ఉందనుకోండి, వాట్ ఈస్ ద స్టేజ్, హౌ డస్ ఇట్ గెట్ ట్రీటెడ్? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ పుళ్ళు, వాస్కులర్ పుళ్ళు చాలా డిఫరెంట్. షుగర్ పుళ్ళు ఏమో ఫుట్ అండర్ సర్ఫేస్లో ఉంటాయి, ప్రెషర్ పాయింట్స్ మీద. ఓకే. అంటే కాలు కింద భాగంలో, ఈ డయాబెటిక్ ఫుడ్స్ అంటాం కదా అవి. వేరే వ్యారికోజ్ వెయిన్స్ కానీ, ఆర్టరీ అల్సర్స్ కానీ లెగ్ మీద కానీ, లోవర్ ఎండ్ ఆఫ్ లెగ్ మీద కానీ, యాంకిల్ మీద కానీ ఉంటాయి ఈ పైన. ఓకే. కింద వచ్చేవి డయాబెటిక్ పుళ్ళు. సో చూస్తేనే మీరు చెప్పగలుగుతారు డయాబెటిక్ పుండు చాలా క్లీన్గా వైట్గా అట్లా ఉంటుంది. వేరే వాస్కులర్ పుళ్ళు ఏమో చాలా బ్లాక్గా, చాలా నొప్పిగా, చాలా నొప్పి వేస్తుంది. డయాబెటిక్ పుండ్స్ యూజువల్గా పెయిన్ఫుల్ ఉండవు, ఎందుకంటే నర్వ్ పాడైపోతుంది కదా న్యూరోపతి వల్ల. సో చూస్తేనే చెప్పగలుగుతాం. అఫ్ కోర్స్ డయాబెటిక్ పేషెంట్స్ చాలా మందిలో వ్యారికోజ్ అల్సర్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఫర్ షూర్. సో వాళ్ళకి ఏం లేదండి, అదొక ఎక్స్ట్రా ఫ్యాక్టర్గా మైండ్లో పెట్టుకుంటాం. ఓకే. సో ఇదొక ప్రాబ్లం. కానీ వీడికి కూడా తగ్గి ఉద్యోగంకి వెళ్ళడం చాలా అవసరం, ఈ పేషెంట్ కూడా. సో మనం ఏంటంటే నేను ఇప్పుడు 20 ఏళ్ళుగా చేస్తున్నాను. నాకు ఇవన్నీ ఏంటంటే ఒక 1 extra స్పీడ్ బ్రేకర్ ఇంటికి వెళ్ళే దారిలో అంతే. కొంచెం ఆడ స్లో అవుతాం, స్పీడ్ బ్రేక్ అవుతాం, దిగిపోతాం, కానీ ఇంటికైతే వెళ్ళిపోవాలి కదా అంతే. ఒక పావు గంట లేట్ అయితే 5 నిమిషాలు లేట్ అవుతుంది. సో కొంచెం ట్రాఫిక్ పడింది దారిలో. సో నేను అట్లనే పరిగణిస్తాను. సో మీకు షుగర్ ఇస్ హై, దాన్ని కంట్రోల్ చేసుకోవడం, మేనేజ్ చేయడం, మళ్ళీ కాఫీ పంప్ పెట్టడం, షుగర్స్ మంచిగా తెచ్చుకొని చేసేసి తగ్గించేస్తారు. ఓకే. సో దీన్ని కూడా చాలా సింపుల్గా చేయడం జరుగుతుంది ఐవిస్ హాస్పిటల్లో. సో ఐవిస్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ అందరూ కూడా లైక్ దే వేర్ డిస్కసింగ్ అబౌట్ ద ప్రైజెస్. సో ఈ ప్రైజెస్ గురించి వచ్చేసరికి ఈ మధ్య వాస్కులర్ హాస్పిటల్స్ సెపరేట్గా ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే సిటీలో ఐవిస్ హాస్పిటల్ ఇస్ 1, మహా అయితే ఇంకొకటో రెండో ఉండుంటాయి. బట్ వెరాస్ పేరు వచ్చి చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసి 98% ఆఫ్ సక్సెస్ రేట్తో ఉన్నదైతే ఐవిస్ హాస్పిటల్ అనే చెప్పాలి. సో ఇలాంటి ఒక హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ ప్రైస్ గురించి బాగా డిస్కస్ చేస్తున్నారంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది హై ఉందా లో ఉందా, ఎందుకంటే నేను వేరే దగ్గర ఎక్కడ ఎట్లుంది అనేది తెలుసుకోలేదు. సో ఐ వాంటెడ్ టు నో అబౌట్ దిస్. అసలు మామూలుగా అయితే ఎట్లుంటుంది రేట్స్? సో రేట్స్ ఎట్లా ఉంటాయంటే మీరు బేసిక్గా ఒక క్లినిక్కి వెళ్తే ఒకలా ఉంటాయి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒకలా ఉంటాయి. మేము ఎక్కడో ఉంటాం అరౌండ్ దిస్, క్లోజర్ టు దిస్ అనమాట. ఓకే. ఒక యావరేజ్ కార్పొరేట్ హాస్పిటల్ మేము 1/3 ఉంటాం మా రేట్స్, అందులో డౌట్ లేదు. కానీ ఒక చిన్న క్లినిక్ కన్నా మేము ఎక్కువే ఉంటాం. ఇక్కడ 2 కారణాలు. ఒకటి ఏంటంటే ప్రోడక్ట్స్. సో మేము ఆ వెయిన్కి బర్న్ చేయడానికి వాడే లేజర్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ కానీ ఓన్లీ యూఎస్ అప్రూవ్డ్ కంపెనీస్ నేను తీసుకొస్తాను, ఎందుకంటే యూఎస్ చదువుకున్నాను కదా. సో నాకేంటంటే కొంచెం చైనీస్ ప్రోడక్ట్స్ వాడటం అంతా కొంచెం భయం. అంటే ఇక్కడ అంటే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ బాడీస్. నేను ఎప్పుడు ఇదే చెప్తాను మా డాక్టర్స్ అందరికీ. అరే ఒక బంగారం కొట్లు వెళ్తే ఒక వస్తువు కరెక్ట్ లేకపోతే అరుస్తాడు, గొడవ పెడతాడు, లోకల్ పోలే చెప్తాడు. ఒక పేషెంట్కి సరిగా అవ్వలేదనుకో వాడు ఎమోషనల్ లెవెల్లో అరుస్తున్నాడు. ఇక్కడ అరుపులు వేరు, అదొక ఘోష. రైట్. అది మీరు ఎప్పుడు ఫేస్ చేయకూడదు. అది ఫేస్ చేయకూడదు అంటే ఒకటే వే, యూ బీ వెరీ కేర్ఫుల్ అండ్ యూ వెరీ కేర్ఫుల్
ఆ ప్రాబ్లం వస్తుందని తెలియక ఆమెడు దూరం నుంచి మనం ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేస్తూ పోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనం లోపల పెట్టేది కాలుస్తున్నాం. ఆ చైనీస్ ప్రోడక్ట్ కాలేదనుకో, ఆ వేయిన్ అట్లే ఉంటుంది, ఫెయిల్ అయిపోతే మళ్ళీ వచ్చి కూర్చుంటాడు మళ్ళీ మీకే డబుల్ పని అవుతుంది ఇక తర్వాత మళ్ళీ. సో అందుకే నేను ఏమంటాను, ప్రతిసారి బర్న్ అయ్యేది ఏముంది, ఒక మంచి ప్రోడక్ట్ యూరోపియన్లో ఐడియలీ యూఎస్ వాడేస్తే బెస్ట్. సో అవి కొంచెం ఎక్స్పెన్సివ్. మీరు ఇప్పుడు చూస్తున్నా కదా, 96 రూపీస్ ఉంది వాళ్ళ డాక్టర్. సో డెఫినెట్గా దానిలో ఆ రేట్స్ వల్ల మేము ఈ క్లినిక్స్ కన్నా కొంచెం హయ్యర్ ఉంటాము. బట్ ఓవరాల్గా ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా 1/3 కన్నా తక్కువ ఉంటాం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఎవరైనా చిన్న క్లినిక్లో వెళ్ళి ఇలాంటి చేయించుకొని ప్రాబ్లమ్స్లో పడాలని అయితే ఎవరు అనుకోరు. డెఫినెట్లీ దే వాంటెడ్ సమ్ గుడ్ ప్లేస్. దట్ సార్ట్ ఆఫ్ గుడ్ ప్లేస్ అలాంగ్ విత్ ద ప్రైస్, లైక్ అఫోర్డబుల్ ప్రైస్ ఏంది అని అంటే అవిస్ హాస్పిటల్ అని చెప్పొచ్చు అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి. సో నైస్. సో ఇప్పుడు ఫెయిలియర్ గురించి మాట్లాడినాం కాబట్టి దాని గురించి మీరు ఎన్నో సర్జరీస్ చేశారు. మీరు చెప్పారు ఇందాక 55,000 సర్జరీస్ చేసి ఉంటారు. ప్రొసీజర్స్ రాలేదండి. ప్రొసీజర్స్ ఇప్పుడు దాకా చేసింది 14,000. ఓకే. సో 14,000 ప్రొసీజర్స్లో ఏమైనా ఫెయిల్యూర్స్ చూసిండ్రా? కారణాలు ఏమై ఉంటాయి? సో ఆఫ్ కోర్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే నేను ఇప్పటికే చెప్తాను మీకు, మీరు కారు ఒక 10,000 కిలోమీటర్ నడిపితే గీత రాకుండా ఉండదు. ఓకే, మీరు ఎంత మంచి డ్రైవర్ కానివ్వండి, మీరు ఏడ నడపండి, ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. సో వారికోస్ వెయిన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు చూసినాం అనుకోండి, ముక్కు చూస్తే వారికోస్ వెయిన్స్ సక్సెస్ రేట్స్ ఏంటి అంటే, ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్ చేస్తే 96-97% సక్సెస్. అంటే 100లో 3 ఆడ బుక్లోనే ఫెయిల్ అవుతుంది మన టెక్స్ట్ బుక్ ప్రకారం. అదేవిధంగా ఇప్పుడు నా సొంత ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 98-99% సక్సెస్ అనుకున్నా కూడా 2%లో మళ్ళీ వచ్చినట్టే కదా. సో వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే చాలా మట్టుకు వారికోస్ వెయిన్స్ జెనెటిక్. మనం వారికోస్ వెయిన్స్ని బాగు చేసినాం, మీ జనువుల్ని బాగు చేయలేదు, మీ లోపల జెనెటిక్ మేకప్ని నేను మార్చలేదు. సో కొంతవరకు జెనెటిక్స్ ఉంటుంది, కొంతవరకు వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుంది. చాలామంది వెయిట్ తగ్గమంటే తగ్గరు, దానివల్ల అవ్వచ్చు. మరి కొంతమందికి ఏంటంటే బాగా అడ్వాన్స్ స్టేజ్లో వస్తే అది పూర్తిగా తగ్గపోయే అవకాశం కొంతవరకు ఉంది. సో డెఫినెట్గా ఈ 2% నేను చూడడం జరిగింది. సరే, మా దగ్గర ఇప్పుడు ఈ సంస్థకి అధినేత నేనే. సో నాకేంటంటే ఇంకా ఫైనాన్షియల్ కంట్రోల్ అంతా నా చేతిలోనే ఉంది కాబట్టి మా దగ్గర ఏ పేషెంట్ ఎవరైనా మళ్ళీ వెనక్కి వస్తే ఈ వెయిన్స్ అన్ని ఫ్రీగానే చేసినాం మళ్ళీ. యా, ఒక ఇప్పుడు దాకా 25-30 మంది ఉంటారు. సార్ మీరు చెప్పిన రీజన్స్ మాక్సిమం లైక్ వాళ్ళ సైడ్ నుంచే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్. లైక్ వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోకపోవడము, లేకపోతే వాళ్ళు లేట్గా రావడము. అయినా కూడా మీరెందుకు ఫ్రీగా చేస్తున్నారు మరి సర్వీస్? నాకు లాజిక్ ఇక్కడ ఏంటంటే, ఇది నా లైఫ్ అంబిషన్. ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్స్ చేసే సెంటర్లు పెట్టాలని నా జీవిత కోరిక. ఓకే. అందులో ఒక అన్హ్యాపీ ఉన్న కూడా ఎందుకు వదిలేయడం అనేది నా కాన్సెప్ట్. ఈయన ఎందుకు మనం హ్యాపీ చేస్తే అయిపోదు కదా, ఎందుకు మనం ఇది పూనుకున్నాము, ఇది ఒక మిషన్ నాకు. ఇట్ ఈస్ స్టాప్ బీయింగ్ మనీ లాంగ్ ఏవో. నాకు 5 ఏళ్ళ క్రితమే ఇది డబ్బులు కాదు, నేను అమెరికాలో ఉన్నప్పుడే నాకు ఇంకా డబ్బులు పెద్దగా అవసరం లేదు. ఇది నాకు ఒక మిషన్. సో నాకు ఇక్కడ మోర్ ఆఫ్ ఏంటంటే, మనం చేస్తే ఇతనికి బాగా అయితే 10 మందికి చెప్పి నిజం కూడా అది. యాక్చువల్గా ఒక పేషెంట్ నేను చేస్తే మళ్ళీ చేస్తే ఆయన నెల్లూరులో అయితే చెప్పనోడు లేడు, ఈ డాక్టర్ సాబ్ ఏందో ఒక పైసలు తీసుకుని మళ్ళీ చేసిన ఫ్రీ అని. నెల్లూరు అంతా దండోరేషన్ అనుకో నాకు. సో విధంగా నాకు యాక్చువల్గా విధంగా పాజిటివ్ మార్కెటింగ్ కూడా అవుతుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ సంథింగ్ దట్ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్. సో మనం చేస్తాం. బట్ ఓవరాల్గా ఒక్కటంటే ఇక్కడ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, నోబడీ షుడ్ థింక్, మీరు ఇంటర్నెట్లో ఏం చదివినా కూడా, ఎవడు ఏం చెప్పినా కూడా, ఏ డాక్టర్కి ఫెయిల్ అయిన ఆపరేషన్ పుట్టలేదు ఇప్పుడు దాకా. ఎవరికి కూడా 100% సక్సెస్ అయ్యే మెడికల్ ప్రొసీజర్ ఇప్పుడు దాకా మెడికల్ హిస్టరీలో పుట్టలేదు. కరెక్ట్, మీరు చెప్పేది అయితే 100% కరెక్ట్. సో బేసిక్గా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎవిస్ హాస్పిటల్కి వస్తే వెరికోస్ వెయిన్స్ ఎన్నిసార్లు తిరిగి వచ్చినా కూడా దాన్ని ట్రీట్ చేసే పంపుతారు. అంతే, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇంకా. సో లెట్ మీ ఆస్క్ ఇన్ ద పేషెంట్స్ వర్జన్. సార్, ఇవన్నీ రీజన్స్ విన్న తర్వాత ఎవిస్ హాస్పిటల్ ఇస్ అ గుడ్ ప్లేస్ టు వెరికోస్ వెయిన్స్ అన్న విషయం అర్థమైంది. బట్ ఫిర్ బి మార్కెట్ ఈజ్ లైక్ ఈరోజు ఎట్లుందంటే, ఇట్రండి అని గుంజే మార్కెట్ ఇదంతా కూడా. అందుకోసం అడుగుతున్నా, మీ బీయింగ్ అ పేషెంట్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్, నేను డాక్టర్ రాజా గారి దగ్గరికి ఎందుకు రావాలి అసలు అని అంటే మేజర్గా చెప్పే 3 రీజన్స్ ఏంటి? సో మేజర్గా చెప్పేది ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ అండి. సో మీరు నేను చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాస్మెటిక్ వెయిన్ ఉంటే కాస్మెటిక్ వెయిన్ నేను తగ్గించగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాస్మెటిక్ వెయిన్స్ తగ్గించే వ్యవస్థ ఇండియాలో ఎక్కడ లేదు, ఒక్క ముంబైలో ఉంది, మనతో కాకుండా. అదర్ ఎక్స్ట్రీమ్, మీ కాళ్ళ పుండు పడితే కూడా నేను తగ్గించగలను. సో మీకు ఆ స్పెక్ట్రమ్ అంటే, మీరు వెళ్ళే ఆ ప్రదేశాన్ని, మీరు సపోజ్ ఒక షాప్కి వెళ్ళారనుకోండి, మీరేమనుకుంటారు, నాకు ఇది కాకపోతే ఇదన్నా నేను కొనుక్కొని వెళ్ళాలి అంటే అలాంటి ప్లేస్కి వెళ్ళడం ప్రిఫర్ చేస్తారు, లేకపోతే మళ్ళీ ఎవరు తిరుగుతారు. సో ఆ సార్ట్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ కేరే మేము మొదటి నుంచి ఇవ్వగలిగాం. ఓకే. సెకండ్ రీజన్ ఏంటంటే, మా దగ్గర మీరు ఫ్రంట్ ఆఫీస్లో మీకు ఏ రేట్ చెప్తారో
మీరు డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళేదాకా ₹1 మళ్ళీ ఎక్స్ట్రా అడగరు. మీకు ఇది వేరు అది వేరు, ఒక రోజు ఎక్స్ట్రా ఉన్నారు, పార్కింగ్ చేసారు కింద, కాఫీ తాగారు బయట, మీకు ఇవేవి ఎవరు మాట్లాడరు. అంటే ఇప్పుడు దాకా నేను చేసిన ఈ 12,000 అబౌవ్ 14,000 అబౌవ్ కేసెస్ అన్నిట్లో కూడా వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా డిస్కషన్ జరగల. ఇన్ఫాక్ట్ నేనే 4 గంటలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 4 గంటలు నేను బయటకు వచ్చేసిన, మా వాళ్ళు పంపించేస్తారు, వెళ్ళిపోతారు, ఎవరు మాట్లాడరు, డిస్కషన్ ఫోన్ కాల్ కూడా రాదు నాకు. ఓకే, దాట్ క్లీన్ బిల్డింగ్ ఇస్ టోటలీ చాలా సుకున్ డాక్టర్ అయితే మీరు అసలు. టోటలీ క్లీన్ అండ్ నాకు అది చాలా ప్యాషనెట్ అబౌట్ దట్. ఆఫ్ కోర్స్ మూడోది ఇందాక చెప్పినట్టుగా ప్రాబబ్లీ ఇండియాలో ఇది ఒక మిషన్గా పెట్టుకొని వాస్కులర్ హెల్తే ఒక జీవిత ధ్యేయంగా పెట్టుకొని చేసే అతి కొద్ది మందిలో నేను ఒకడిని, ఇంకా ఉన్నారో తెలియదు నాకు. కాబట్టి నా ఎఫర్ట్ మాత్రం మీతో 100% ఉంటుంది ఎవరైనా కూడా. నైస్ టు నో. అండ్ ఫైనల్లీ సార్, ఇంతకుముందు వెరికోస్ వెయిన్స్ అనేది వినలేదు మనం ఎప్పుడు. లైక్ ఇప్పుడు మా మదర్ చిన్న ఉన్నప్పుడు, లేకపోతే మా నానమ్మల కాలంలో, ఆ కాలంలో ఎప్పుడు అసలు ఈ పదమే తెలియదు అసలు ఎవరికి వెరికోస్ వెయిన్స్ అనేది. ఆ టైంలో లేని ప్రాబ్లం ఈ టైంలో వస్తుంది అని అంటే లైఫ్ స్టైల్లో కొన్ని ఇవి చెప్పినారు మీరు. ఫుడ్ కావచ్చు, లేకపోతే స్లీప్ కావచ్చు, రెస్ట్లెస్నెస్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ. సో వీటన్నిటిని ఇప్పుడు పెరిగిపోయినాయి కాబట్టి వీటన్నిటిని తీసుకొని మనం అవును దానివల్ల వెరికోస్ వెయిన్స్ వస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. బట్ లేదన్నా అట్లీస్ట్ చాలా తక్కువ పర్సంటేజ్లో వెరికోస్ వెయిన్స్ అప్పట్లో కూడా ఉండుంటాయి. దానికి అప్పుడు ట్రీట్మెంట్ ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఆ వెరికోస్ వెయిన్స్ అనేది అప్పట్లో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, అసలు ట్రీట్మెంట్ ఉండేదా లేదా, అసలు ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుంది అసలు ఒక మనిషికి? సో నేను యాక్చువల్గా ఇటలీ వెళ్ళాను. ఇటలీలో రోమ్లో ఆ పాత కొలోజియమ్స్ చూసినప్పుడు ఒక హ్యూమన్ స్టాచ్యూ మీద వాడు వెయిన్స్ చెక్కున్నాడు 300 BCలో. ఓకే. సో ప్రాబ్లీ అప్పటి నుంచి ఉన్నాయి వెయిన్స్ ఆబ్వియస్లీ, ఎందుకంటే బయటకు కనిపిస్తాయి కాబట్టి ఈజీగా శిల్పి చెక్కి ఉన్నాడు అనమాట, అవన్నీ బయటికి ఇట్లా కనిపించినట్టు. సో ఆబ్వియస్లీ చాలా ఎప్పటి నుంచో ఉన్న అనాదిగా ఉన్న ఇష్యూ, చాలా కామన్. 25% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ ఇట్ సమ్ లెవెల్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. అంటే కొంతమంది సిమ్టమ్స్ ఉంటుంది కదా, అది వేరే సంగతి, బట్ ఉంటుంది, వెయిన్స్ అయితే ఉంటాయి. సో చాలా కామన్ ప్రాబ్లం. అప్పుడు ఏం జరిగేదంటే ఫస్ట్లో ఏమీ లేదు, తర్వాత సైన్స్ డెవలప్ అయ్యి సర్జరీ అనేది స్టార్ట్ అయిన తర్వాత కోసి ఆ వెయిన్ లోపల ఒక పుల్ల పెట్టి దాన్ని కట్టి లాగేవాళ్ళు బయటికి. దాన్ని స్ట్రిప్పింగ్ అంటారు, ఇప్పటికీ ఉంది, కొన్ని దగ్గర చేస్తారు. ఆ స్ట్రిప్పింగ్ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. మేము MBS చేసే రోజుల్లో అది చేసేవాళ్ళు. నేను అది చూస్తే ఆ తర్వాత ఆ పేషెంట్ వస్తుంటే మేము పారిపెట్టేవాళ్ళు జనరల్ హాస్పిటల్. ఎందుకంటే వాడు వస్తాడు, వాడు తిడతాడు, ఇదేంది భయ్ నాకు 15 రోజులు నడవలేకపోతున్నాను, ఇంకా కుట్లు పోలేదు, నడవలేడు, ఆ కుట్లు ఉంటాయి. మేము మా చిన్న 30-40 కుట్లేసి చేసేవాళ్ళు ఈ ప్రొసీజర్కి. సో అది కొంచెం ఫ్లాప్ ప్రొసీజర్. అందుకే ఇప్పటికీ ఒక అపోహ ఉంటుంది ఓల్డర్ జనరేషన్లో, ఈ వెయిన్స్కి ట్రీట్మెంట్ లేదట్రా, మా ఇంటి వాళ్ళు చేసుకొని తగ్గలేదానికి వెళ్ళకరా అంటారు చాలామంది వాళ్ళు. ఇప్పటికీ విలేజెస్లో చాలామంది ఆ మాట మాట్లాడుకుంటారు, ఎస్పెషలీ మీరు చాలా విలేజెస్లో. సో అదంతా మారిపోయింది ఇప్పుడు. చేయకపోతే మాత్రం అదే, ఇవి క్లాట్ అవ్వటము, ఈ క్లాట్స్ లోపలికి వెళ్ళటము, లోపల వెయిన్స్ క్లాట్ అవ్వడము, లేదంటే కాళ్ళ పుళ్ళు పట్టము, కాళ్ళు నల్లబట్టము, ఇవన్నీ కాంప్లికేషన్స్. చేయకపోతే అందరికీ రావాలని రూల్ లేదు. బట్ ఈ వెరికోస్ వెయిన్స్ 100 మందికి ఉంటే 10-12 మందికి ఇట్లా వచ్చేస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరికో రాకుండా కూడా ఉంటుంది. అది ఎవరో మనం తెలుసుకోవాలి. సో దానికి స్కానింగ్లు అన్నీ అవసరం. ఓకే. సో అసలు ఇంత ప్రొసీజర్ ఉండేదానికి ఒకప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉండే అనేది రియలీ ఐ డెంట్ నో దిస్. బట్ ఎస్, ఓకే, దానికి మంచి సొల్యూషన్ వచ్చింది, చాలా సింపుల్గా అయిపోతుంది, కొన్ని గంటల్లోనే మీరు క్లియర్ చేసుకున్న ప్రాబ్లం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటే వెల్ అండ్ గుడ్. దీనికి ఏమైనా టాబ్లెట్స్ వాడేది ఉంటుందా సార్ తర్వాత మీకు కొన్ని 10 days ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇస్తాము, ఓన్లీ యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ బేసిక్స్. ఓకే. సో ఇట్స్ అ సింపుల్ అండ్ అ స్మాల్ ట్రీట్మెంట్, స్మాల్ ప్రాబ్లమ్ నిజంగా చెప్పాలంటే. ప్రాబ్లమ్ ఈజ్ ఫెయిర్లీ కామన్ అండ్ ఫెయిర్లీ బిగ్, బట్ ద ట్రీట్మెంట్ ఈజ్ వెరీ స్మాల్. రైట్. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా చెప్తున్నా నేను, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది, నాకు కూడా వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా లోపల ఆలోచిస్తున్నా నేను, ఉండొచ్చా లేదా, నేను కాలు చూసుకోవాలి పోయిన తర్వాత అని చెప్పేసి. సో ఇప్పుడు నేను టు ఫైండ్ అవుట్, సో మెయిన్గా వెయిన్స్ దొడ్డుగా కనిపిస్తే ఇట్ ఇస్ వెరికోస్ వెయిన్స్ అని నేను అనుకోవచ్చా? కరెక్ట్. వెయిన్స్ దొడ్డుగా కనిపించినా, బ్లూగా కనిపించినా ఎట్లా అనుకుంటారు. ఓకే. కానీ కనిపించకపోయినా కూడా, కాలు పీకినట్టు కానీ, కాలు ఈవినింగ్ అయితే టైర్డ్ అనిపిస్తే కానీ, కాళ్ళు కలర్ మారితే కానీ, కాళ్ళు మీకు ఏమైనా స్వెల్లింగ్ వస్తే కానీ, అప్పుడు కూడా మీరు స్కానింగ్ చేయించుకోవాలి. ఇది ఉంటే ఎట్లా చేయించుకుంటారు, కానీ ఇది లేనప్పుడు సందర్భాల్లో కూడా కాళ్ళు ఎటువంటి చీదర అనిపించినా, ఎటువంటి డిస్కంఫర్ట్ అనిపించినా చెక్. సో యాక్చువల్గా ఈ వెనకాల భాగంలో లైక్ కాఫ్ అండ్ థైస్, ఈ వెనకాల భాగంలో బేసిక్గా దొడ్డుగా ఏ నరాలు కనిపించొద్దు, అయితే కనిపించకూడదు అసలు. మీకు నరాలు ఏవి ఎందుకు కనిపించాలి అంటే నాకు ఆ విషయం తెలియదు సార్. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుతుంటే కూడా చూస్తూ ఉంటాం కదా మనము. అంటే వాళ్ళు థిన్ స్కిన్ ఉంటుంది కాబట్టి స్ట్రైట్ నార్మల్ వెయిన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇది నార్మల్ వెయిన్, స్ట్రైట్ గా లాంగ్ ఉన్నది, ఇట్లా వంకలు ఉంటుంది వెరికోస్ వెయిన్స్. ఓకే. సో స్ట్రైట్ నార్మల్ వెయిన్స్ థిన్ స్కిన్ కానీ ఫేర్ ఇండివిజువల్స్ కనిపిస్తుంది.
ఓకే ఓకే. నథింగ్ రాంగ్ విత్. చాలా మంది హీరోయిన్స్ వీళ్ళు చేయించుకుంటారా సార్ అయితే ఈ లెక్కన? చాలా 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 కామన్ హీరోయిన్స్. ఎందుకంటే వాళ్ళు మీరు అన్నట్టుగా కొంచెం చిన్న బట్టలు వేసుకోవడము, కొంచెం ఫ్యాషనల్ గా ఉండడము వాళ్ళకి అలవాటు. అండ్ ప్లస్ వాళ్ళు ఎక్కడ కూడా ఒక చిన్న మరక కానీ ఇలాంటివి ఏమి ఉండొద్దు అనుకుంటారు కాబట్టి పబ్లిక్ నాలెడ్జ్ ఆవిడ ఒప్పుకున్నారు కాబట్టి నేను చెప్తాను. మా తాప్సీ పన్ను గారు చేసుకున్నారు. ఆవిడ సివియర్ వ్యారికోస్ వెయిన్స్. ఆవిడ చెప్పారు నేను చేసుకున్నాను అని చూపించారు కాబట్టి నేను చెప్తున్నాను. బట్ చాలా కామన్ హీరోయిన్స్. ఓకే ఓకే ఓకే. సో బేసికలీ ఇది ఒక నార్మల్ ప్రాబ్లమే, భయపడాల్సిన అవసరం లేదు. బట్ చాలా మందికి ఉంటుంది. ఫస్ట్ చూసుకోవాలి, మనం ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ ఫైండ్ దోస్ సిమ్టమ్స్ డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది ట్రీట్మెంట్ అయితే. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్, ఆయన వాడే ప్రతి ఎక్విప్మెంట్ ఆన్ యూ షుడ్ బి ద సర్టిఫికేటెడ్ వన్స్, ద బెస్ట్ వన్స్. అయితే ఇంకా అద్భుతంగా నీట్గా చాలా సాఫీగా మీ చిన్న ప్రొసీజర్ చేసేసుకొని ఇంటికి వచ్చేయచ్చు. సో అలాంటి ప్రొసీజరే ఎవిస్ హాస్పిటల్లో చేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. సార్ ఎవిస్ హాస్పిటల్లో ఓన్లీ వెరికోస్ వెయిన్స్కే ట్రీట్మెంట్ చేస్తారా, ఇంకేమైనా వేరే ట్రీట్మెంట్స్ కూడా చేస్తారా? సో నేను ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఈ వ్యారికోస్ వెయిన్స్ మేము ఎక్కువగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్మోస్ట్ ముంబై అయితే 90% వ్యారికోస్ వెయిన్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేస్తారు. సో మేము అది మెయిన్గా చేస్తాం ఇక్కడ కూడా. ఇది కాకుండా యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయం కణితులు అంటారు కదా, వాటికి ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న సూది పెట్టి యాంజియోగ్రామ్ చేసుకుంటూ ఆ కణితికి వెళ్ళే రక్తనాళం మాత్రమే బ్లాక్ చేస్తాం. సో ఆ ఫైబ్రాయిడ్ ఒక పడిపోతుంది, వేరే యూట్రస్ స్పేర్ అయిపోతుంది. సో మీకు ఆ యూట్రస్ గర్భాశయం సజ్జి తీయడము. సార్ దిస్ ఇస్ నైస్. ఇట్స్ ఎ హ్యూజ్ ప్రొసీజర్ యాక్చువల్లీ. మేము చాలా చేస్తాం. నిజంగా తెలియదు, ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు గైనకాలజిస్ట్ల దగ్గర చాలా పెద్ద క్యూ ఉంటారు ఆడవాళ్ళు. మొత్తం లైక్ దిస్ ఏజ్ గ్రూప్ 30s నుంచి వెళ్ళి 60s 70s మధ్యలో ఉన్న ఆడవాళ్ళు, 60s 70s దాకా కూడా ఉంచట్లేదు వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే గర్భసంచులు ముందే పీకి అవతలేస్తున్నారు. సో అసలు దానివల్ల చాలా వీక్ అయిపోతున్నారు ఆడవాళ్ళు. ఐ డింట్ నో దట్ దెర్ ఇస్ సమ్ ప్రొసీజర్ బిఫోర్ దట్ లేదా యూట్రస్ కన్సర్వింగ్. సో ఫైబ్రాయిడ్ ఉంటే ఈ ప్రొసీజర్ తో ఫైబ్రాయిడ్ మొత్తం కంప్లీట్ గా పోతుంది. దాని యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటాం. ఓకే. సో ఫైబ్రాయిడ్ మాత్రమే ట్రీట్ చేస్తాం. సో పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఎవరైతే ఫైబ్రాయిడ్స్ ఉంటుందో, లేదంటే మీరు 35, 40 ఒకళ్ళిద్దరు పిల్లల తర్వాత మీకు అంత యంగ్ ఏజ్లో ఆ పెల్విక్ లిగమెంట్స్ అన్ని లూజ్ చేసి తీస్తే మీకు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది లేడీస్ చెప్పుకోరు, తుమ్మినప్పుడు యూరిన్ డ్రాప్స్ పట్టడం, ఇవన్నీ చాలా రకరకాల సమస్యలు ఉంటాయి. పెద్ద ఆపరేషన్ అంటారు దాన్ని. సో దానివల్ల చాలామంది అంటే మొహమాటానికి చెప్పుకోకుండా సరే ఏదో ఒకటి మేనేజ్ అయిపోతుంటారు. బట్ అది యాక్చువల్గా అది అవసరం లేదు. యూ కెన్ కీప్ ఆల్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఇంటాక్ట్ అండ్ ఓన్లీ గెట్ రీడ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్. సో అది చాలా పెద్ద యూఎస్ నుండి అయితే యూఎస్లో అసలు మామూలుగా ఎవరు హిస్టెక్టమీ వెళ్ళట్లేదు. చాలా మంది ఈ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ ఎక్కువగా చేయించుకుంటున్నారు. ఇది కాకుండా అదే విధంగా మగవాళ్ళలో ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది. యూట్రస్ ఎట్లుంటుంది, ఇక్కడ ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది. దాన్ని అది ఓల్డ్ ఏజ్లో ఎన్లార్జ్ అయ్యి యూరిన్ సరిగా పోయలేదు, దాన్ని కూడా ప్రాస్టేటిక్ ఎంబలైజేషన్ చేస్తాము. ఈ మెయిన్గా మేము చేసే ప్రొసీజర్స్. ఇవి లాంగ్ టర్మ్ ఉంటాయా? ఇవి ప్రొసీజర్స్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదా? సూపర్, ఈక్వల్ టు ఆర్ బెటర్ దెన్ అదర్ ప్రొసీజర్. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే నేను ఎవరైనా నా ఫ్యామిలీ మెంబర్ మీద వస్తే చేసే ప్రొసీజర్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ ఫస్ట్, అవునా, దెన్ వ్యారికోస్ వెయిన్స్. ఎందుకంటే వ్యారికోస్ కొంతైనా క్రానిక్ వెయినస్ ఎఫిషియన్ అంటే కొంతమందికైనా వెనక్కి వస్తుంది. అసలు ఫైబ్రాయిడ్ బ్యూటిఫుల్. ఐ యామ్ వెరీ అన్హ్యాపీ బికాజ్ నేను మా మమ్మీకి చేయించిన ఇది నాకు ముందే తెలుసుంటే నేను మా మమ్మీకి కూడా ఫైబ్రాయిడ్ కోసం ఇదే చేయించేదాన్ని. బ్రహ్మాండ రిజల్ట్స్. అండ్ నో అదర్ గైనకాలజిస్ట్ అట్లీస్ట్ యునో నాలెడ్జ్ కోసం కూడా చెప్పరు అసలు ఈ విషయం. దాని ఫీల్డ్ ప్రిజర్వేషన్ అంటాం మేము. ఓ మై గాడ్, డేంజరస్. అండ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ కదా ఈ ఫైబ్రాయిడ్స్కి అండ్ సిస్ట్లకి? సిస్ మళ్ళీ సో చాలాసార్లు అంటే చిన్న సిస్టో లేకపోతే ఏదో ఎక్స్ట్రా ఉంటే వీళ్ళు ఏం చెప్తారంటే మరి ఫైబ్రాయిడ్కి ఒక ట్రీట్మెంట్ దానికి ఒక ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంటారు, రెండు చేసుకో అంటారు. అండ్ ఒకసారి తీసేద్దాం అంటారు కొన్నిసార్లు. బట్ ఐ మీన్ లుక్ సిస్ ఆర్ యూజువలీ బినైన్, మళ్ళీ అది క్యాన్సర్ కాదు. చాలా సిస్ట్లో అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ నన్ను అడిగితే యూట్రస్ ఆ ఏరియా తీసేయడానికి ఒక మెయిన్ కారణం క్యాన్సర్ ఉండాలి. ఏదైనా అవయవం తీయాలంటే క్యాన్సర్ ఉంటే తీయాలి, అయితే అవయవం ఎందుకు తీయాలి, యాక్చువల్లీ అది కాన్సెప్ట్. అక్కడ ఆ కాన్సెప్ట్ని ఇక మనం బ్రేక్ చేయకూడదు. సో అది అట్లా మనం కన్జర్వ్ అనే కాన్సెప్ట్ అయితే డెఫినెట్ కన్జర్వ్ అవుతుంది. ఇక నిజంగా చాలా మంచి మాట చెప్పారు సార్. చాలా మంది తల్లులు పాపం నేను చాలా రోజులుగా చూస్తున్నా, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం చాలా మందిలో. ఏ డాక్టర్ చెప్పకపోయేసరికి మీరు ఏం చేస్తున్నారు, పోతురు దబదబా గర్భాశయాలు తీసేసుకుంటున్నారు, వస్తున్నారు, తర్వాత నానా విధాల ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తారు ఇంట్లో కూర్చొని. ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేయకముందే గర్భాశయాలు తీసేసేసరికి వీళ్ళకి అసలు మినిమం చాతనైతలేదు ఏమైనా చేయనీకి. సో చాలామంది అనుకుంటారు, ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైనా అత్తలు వీళ్ళు మాట్లాడుకోగా మీరు కూడా వినుంటారు, వాళ్ళు కూడా అనుకుంటుంటారు అరే గర్భాశయం తీసేస్తే ఇక మొత్తం శక్తి లేకుండా అవుతుందంట, సత్తా లేకుండా అవుతుందంట బాడీలో అని చెప్పి. ఎస్, దట్ ఈస్ ట్రూ, అది నిజమే. అట్లా చేయడం వల్ల
ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మొత్తం శక్తి లేకుండా అవుతారు. కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి ఒక ప్రొసీజర్ ఉంది, అది ఏవిస్ హాస్పిటల్లో చేస్తున్నారు అన్న విషయం మీరు తెలుసుకొని మీరు పోయి అట్లీస్ట్ చూయించుకొని దానికి ఎలిజిబుల్ అయితే చేయించుకొని మీరు బాగుంటే చాలా మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం యాక్చువల్లీ. అండ్ సిస్ట్లకి అయితే ట్రీట్మెంట్ లేదు మీ దగ్గర? యూజువల్గా అక్కర్లేదు. చాలా సిస్ట్ వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. సిస్ట్ ఇస్ నథింగ్ బట్ మీరు ఎవ్రీ మంత్ మీకు ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ ఆ మంత్ రిలీజ్ అవ్వడం మర్చిపోతే దాని నీరంతా ఉండిపోయి సిస్ట్గా మారుతుంది. అది నెక్స్ట్ టైంకి వెళ్ళిపోతుంది. మోస్ట్ సింపుల్ సిస్ట్ ఆఫ్ ఓవరీ ఆర్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వస్తాయి, అవి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. సో రెండో పాలిసిస్టిక్ సిండ్రోమ్ విషయానికి వస్తే, సో పాలిసిస్టిక్లో ఏంటంటే మల్టిపుల్ ఇట్లా అన్రిలీజ్డ్ ఓవర్ అయిపోయినాయి. అది ఎందువల్ల అయిందంటే మీ లైఫ్ స్టైల్ వల్ల, ఇది వల్ల, అది వల్ల. సో దానికి మందులు అది వేరు. మళ్ళీ మందులు మోస్ట్లీ అవి మందులకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తగ్గిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ నిజంగా చాలా డీటెయిల్గా చెప్పారు. చాలా ఏమంటారు, కొంతమంది నిర్మోహమాటంగా చెప్తారు చూసారు, ఏదైనా ఉన్నా కూడా అట్లా చెప్పేసారు మీరు ముఖం మీద. సో ఏమున్నా కూడా దట్ ఐ సింప్లీ లైక్. సో తప్పకుండా మళ్ళీ డెఫినెట్గా కలుద్దాం, ఇంకా కొన్ని ఇష్యూస్ పైన మాట్లాడదాం. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్స్. నమస్కారం.